క్రిస్మస్ దినం కాబట్టి మనం క్రిస్మస్ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన దేవాన్ని పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. బలహీనుడిని, అయోగ్యుడిని, అపాత్రుడు నీ కొరకు వాడబడే పాత్రగా నన్ను చేసి నువ్వు నన్ను మార్చిన విధానం కొరకు వందనములు. నా పాపములు క్షమించి నువ్వు రక్షణ ఇచ్చి నీ యొక్క బాప్తిస్మంలో మమ్మల్ని నడిపించి నీ కొరకు నీ యొక్క బలిపీఠం మీద పరిచయం చేసే గొప్ప భాగ్యాన్ని ఇస్తున్న విధానం కొరకు వందనములు. మా కుటుంబాల్లో, మా సంఘంలో ప్రతి వారి యొక్క జీవితాల్లో మరొక క్రిస్మస్ ఇచ్చిన విధానం కొరకు వందనములు. This is the day that the Lord hath made. We will rejoice. We are rejoicing for the Lord Savior's birth. క్రీస్తు యొక్క పుట్టుకను బట్టి మేము ఉత్సాహించి ఆనందించి సంతోషించుచున్నాము దేవా. కనుక ఇదే కాలము ఎవరునూ విచారముగా ఉండక నా కొరకు నా క్రీస్తు నా కొరకు జన్మించాడు, నా క్రీస్తు నా కొరకు జీవించాడు, నా క్రీస్తు నా కొరకు మరణించాడు, నా క్రీస్తు నా కొరకు పునరుద్ధానమై తిరిగి ఇచ్చాడు, నా క్రీస్తు నా కొరకు స్థలము సిద్ధపరిచి వెళ్ళి తిరిగి లోకానికి రెండో రాకడగా రానయ్యున్నాడు. అట్టి క్రీస్తును ఎదుర్కొనుటకు మేము పునర్తింపబడాలి. మేము పునర్జన్మ కలిగి ఈ యొక్క పాపము నుండి విముక్తి పొంది క్రీస్తు రక్తములో కడగబడి దేవుని కొరకు ప్రత్యేకమైన బిడ్డలుగా ఏర్పరచబడటం సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాను దేవా. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. క్రిస్మస్ అనేది ప్రతి వారికి తెలిసినదే, అనుకూలమైనదే, అందరికీ తెలిసిన వాక్యమే, మనందరి కళ్ళ ఎదుట ఉన్న జీవగ్రంథం. కానీ ఆ జీవగ్రంథంలో ఉంచబడిన యొక్క మాటను తీసుకుంటూ వాక్యం ప్రారంభించక ముందల జనరల్గా అందరికీ వి విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్ అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది మెసేజెస్లో కానీ విష్ యు ఎ బ్లెస్డ్ మెరీ క్రిస్మస్ అని చెప్పుకుంటారు. కొంతమంది అయితే హ్యాపీ ఎక్స్మస్ అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇందులో ఏది సత్యమో ఏది అసత్యం? దేవుడు నాకు ఇచ్చిన చిన్న జ్ఞానాన్ని బట్టి హ్యాపీ ఎక్స్మస్ అని చెప్పుకోవడం అయితే నా యొక్క ఆలోచన ప్రకారం అయితే తప్పే. ఎక్స్మస్ అనగా ఎక్స్ ఇస్ ద సమ్ ఆఫ్ ద జెండర్, అనగా మనము యొక్క వ్యక్తిని, ఒక పురుషుడిని ఎక్స్ వైగా ఒక జెనెటికల్ మెడికల్ కోడ్గా మనం విభాగిస్తాము. ఒక ఫీమేల్, ఒక స్త్రీని ఎక్స్గా మనం భాగిస్తాం. ఇక్కడ ఎక్స్మస్ అనగా ఏదో ఒక జెండర్ని మనం ఆరాధిస్తున్నట్టు లెక్క. కానీ దానిని నేను ఏది తప్పుగా తీయట్లేదు, కానీ ఉన్న మాట కన్నా ఉన్నతమైన మాటలోకి చేరాలని ఆశపడుతూ we should not worship some of the X. మాస్ అనగా ఒక గుంపుగా ఆరాధించటం. ఒక వ్యక్తిని ఈ దినకాలము క్రీస్తుని లేకోకుండా ఒక ఎక్స్ని ఆరాధిస్తూ ఉన్నారు. నువ్వు ఒక సేవకుని ఆరాధిస్తున్నావా, ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నావా, ఒక సంఘాన్ని ఆరాధిస్తున్నావా, లేకపోతే ఒక ప్రతిమకి నువ్వు ఆరాధిస్తున్నావా? ఎట్ విచ్ ఎక్స్ యు ఆర్ బీన్ స్టాప్. నువ్వు ఏ యొక్క ఎక్స్తో నువ్వు బంధింపబడి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. నేనైతే ఈ దినకాలము దేవుడికి ఇచ్చిన మాటను బట్టి we should worship the Christ Savior. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించాలి. కనుక నీ దినకాల క్రైస్తవులుగా మనం హ్యాపీ ఎక్స్మస్ అని చెప్పే బదులు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటే ఇంకా మంచిగా బాగుంటుందని నేను ఆనందిస్తూ ఉన్నాను. కనుక ఈ దినకాలం మనము క్రీస్తుని ఆరాధించే బిడ్డలుగా ఉన్నాం. ఈ దినకాలం క్రీస్తు యొక్క పుట్టుక, క్రీస్తు యొక్క పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటున్న యొక్క సమయంలో ఈ దినకాలం మీ ముందర ఒక మాట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త
మొదటి అధ్యాయము 20వ వచనం మనం చదువుకున్నట్లయితే, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను. తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదును. నేను ఈ యొక్క చక్కని మాటలో ఏమని రాయబడి ఉన్నది అంటే, ఆయనకు యేసు అను పేరు పెట్టబడిను. టుడే వి ఆర్ వర్షిపింగ్ ద లార్డ్ సేవియర్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసుని మనము ఆరాధిస్తున్నాము కనుక మరి నీకు జనకాలం యేసుని ఆరాధిస్తున్నావా? మరి వేరే ఒక ఎక్స్ని, వేరే ఒక వ్యక్తిని కానీ వేరే ఒక ప్రతిమను నువ్వు ఆరాధిస్తున్నావా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు అనగా దాని ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా జీసస్, JESUS, జీసస్. ఈ జీసస్ లో ఉన్న యొక్క మర్మమే ఈ దినకాలము మీ ముందర ఒక మొదటి వాక్య భాగంగా ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక ఆ జీసస్ లో ఉన్న జే ఏంటి అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఆయన జే అన్న యొక్క మొదటి అక్షరంలో జే స్టాండ్స్ ఫర్ జీసస్. అదే ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్త మొదటి అధ్యాయము ఆ యొక్క 21వ వచనము యేసు అని పేరు పెట్టబడిన. జీసస్ అనే యొక్క ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ద ఫస్ట్ లెటర్ ఇస్ జీసస్. మన జీవితంలో ద ప్రయారిటీ, సీక్ ye first the kingdom of God and his righteousness. మొట్టమొదటిగా దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలంటే మన యొక్క జీవితంలో మొట్టమొదటి ఉండవలసినది జీసస్. క్రీస్తులో ఉన్న పేరులో మొదటి జే ఇస్ జీసస్. మరి నీ మొదటి ప్రయారిటీలో ఎవరు ఉన్నారు అనేది ఈ క్రిస్మస్ దినాన ప్రతి వారి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రెండవదిగా జీసస్ అనే యొక్క ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఈ స్టాండ్స్ ఫర్ ఇమ్మాన్యుయల్. ఈ స్టాండ్స్ ఫర్ ఇమ్మాన్యుయల్. అది మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యేసు ప్రభువులో ఉన్న గుణగణాల్లో ఉన్న ఆ రెండో అక్షరం ఈ స్టాండ్ ఫర్ ఇమ్మాన్యుయల్లో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. యేసు ప్రభు వారికి ఆ యొక్క పేరు ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అనగా దేవుడు మనకి తోడు. నువ్వు ఎప్పుడైతే సీ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఫస్ట్, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో క్రీస్తుని నీవు మొదటగా వెతుకుతావో, ద ఇమ్మాన్యుయల్ అనగా ఇమ్మాన్యుయల్ అన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి నడిచినా, నీ ఆలోచనలో, నీ ప్రయాణములో, నీ జీవితములో, నీ పనిలో, నీ పడకలో, నీవు నిద్రించుట, నీవు లేచుట, ప్రతి క్షణములో కూడా ఈజ్ విత్ యూ. జీసస్ నేమ్ అబోవ్ ఆల్ నేమ్స్, బ్యూటిఫుల్ సేవియర్, గ్లోరియస్ లార్డ్, ఇమ్మాన్యుయల్, God is with us, blessed Redeemer, living God, Yesu ఉన్నత నామం, సుందర రక్షక, మహిమా స్వరూపా, మనకు తోడుగా
విమోచక జీవవాక్యం. క్రీస్తు నీ జీవితంలో మొట్టమొదటిగా ఉన్నట్లయితే క్రీస్తు నీతో ఉంటాడు. ఆ క్రిస్మస్ యొక్క పేరులో ఈ దినకాలం జీసస్ క్రైస్ట్ యొక్క పుట్టిన దినాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు మనతో తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. మూడవదిగా జీసస్లో ఉన్న మూడో అక్షరము జే, ఈ తర్వాత ఎస్. ఎస్ స్టాండ్స్ ఫర్ సేవియర్. ఎస్ స్టాండ్స్ ఫర్ సేవియర్. అది లూకా సువార్త 2వ అధ్యాయము బైబిల్ మనం తెరిచినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము మనం తెరిచినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని ఆ యొక్క వచనాలన్నిటిలో 11 నుండి 14 వచనముల వరకు మనము చదవవచ్చు. ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఇస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈజ్ సేవియర్. యేసు ప్రభువులో ఉన్న మూడో గుణగణం ఏంటి అంటే రక్షకుడు. ఈ దినకాలం క్రిస్మస్ అనగా నీలో ఉండవలసింది క్రీస్తు, నీతో నడవలసినది ఇమ్మానుయేలు. మనము జన్మింపబడి రక్షకుడైన యేసు ప్రభువారు మనతో నిలిచి ఉండాలి. ఇఫ్ యు ఓన్ దిస్ ఆల్ ది క్వాలిటీస్ ఇన్ యువర్ లైఫ్, దెన్ దట్ విల్ బి యువర్ రియల్ క్రిస్మస్. ఈ గుణగణాలు అనేవి నీ జీవితంలో ఇమిడి ఉన్నట్లయితే ఆ నిజమైన క్రిస్మస్ని నీవు చూడగలుగుతావు. ఆ రక్షకుడిని మరి నీవు పొందుకుంటావా? ఆ రక్షకుడిని చూడటానికి ఆ యొక్క మనము ఆ క్రిస్మస్ నేటివిటీ, ఆ మేంజర్ సీన్ మనం చూసినట్లయితే, మరియా, యోసేపు, దేవుని యొక్క దూతలు, అదేవిధంగా గొర్రెల కాపరులు, జ్ఞానులైన వారు, నక్షత్రము, ఇవన్నీ అదేవిధంగా ఆ యొక్క జ్ఞానులైన వారు అర్పించిన ఆ యొక్క అర్పణలు బంగారము, గోళము, సాంబ్రాణి, ఇవన్నీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది మేంజర్. ఇవన్నీ క్రీస్తు యొక్క పుట్టుకలో భాగమై ఉన్నవి. నాకున్న యొక్క కొద్ది సమయంలో నేను అన్నిటినీ తీసుకోవాలంటే ఒక్కొక్క హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఇట్ టేక్స్ మోర్ ఆన్ టైం. కాబట్టి ఈ యొక్క మొదటి యొక్క వాక్య భాగంలో జీసస్ అన్న యొక్క క్లారిటీని, ఆ యొక్క నిర్వచనాన్ని ఇవ్వాలని మొట్టమొదటిగా ఆశపడుతున్నాను. 2వ వాక్య భాగంగా గొర్రెల కాపర్ల గురించి, 3వ వాక్య భాగంగా జ్ఞానులైన వారి గురించి మనం ధ్యానించవచ్చు. సమయాన్ని బట్టి మనము దానిని మనం ధ్యానిద్దాం. ఇక్కడ మన జీవితంలో ఆ రక్షకుడిని చూడటం కొరకు జ్ఞానులైన వారు అనేకమైన దేశములు దాటుకుంటూ, అనేకమైన ప్రాంతములు దాటుకుంటూ, దే హ్యాడ్ ఎ టార్గెట్ ఆఫ్ ఎ స్టార్. ఆ యొక్క నక్షత్రాన్ని ఒక సూచనగా పెట్టుకొని, ఆ యొక్క నక్షత్రం ఎలాగ వెళుతూ ఉన్నదో ఆ యొక్క మార్గంలో వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఆ నక్షత్రం ఆఖరికి ఎక్కడ నిలిచి ఉన్నదంటే క్రీస్తు పుట్టుక చోటనది నిలిచినది. ఈ దిన కాలం మరి నీవు ఎక్కడ నిలుస్తున్నావు? మనము క్రీస్తుని బట్టి నడవాలి. మరి ఈ లోకాన్ని బట్టి నువ్వు నడుస్తున్నావంటే ఈ దిన కాలం నువ్వు ఆచరిస్తున్న క్రిస్మస్ తప్పుగా అనుకోవద్దు, అది క్రిస్మసే కాదు. కానీ నువ్వు క్రీస్తుని చూసి నీ జీవితంలో నువ్వు నడవాలి. ఆ రక్షకుడిని నీవు వదిలిపెట్టి నువ్వు వేరొక మార్గంలో వెళ్ళినట్లయితే, ఒక శిశువు పొత్తిగుడంతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచారు. దే హావ్ సీన్. మరి నీవు చూచావా? క్రీస్తుని నీవు కలుసుకున్నావా? సంఘానికి వాక్యం వింటున్న ప్రతి వారికి నేను వేస్తున్న ప్రశ్న, హ్యావ్ యు ఎవర్ మెట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో క్రీస్తుని నీవు కలుసుకున్నావా? ఒక వ్యక్తికి ఒక గ్రీటింగ్ పంపించడం, ఒక వ్యక్తికి విష్ చేయడం, ఒక కొత్త బట్టలు ధరించడం, మంచి ఆహారం తినడం, మందిరానికి వెళ్ళడం, సెలబ్రేషన్స్లో పాల్గొనడం, ఇది నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇందులో ఏది తప్పు కాదు. కానీ అందులో క్రీస్తు లేని ఎడల అది ఎన్ని చేసినా సరే దట్ ఇస్ ఆల్ ఇస్ జీరో. నీ జీవితంలో ఉండవలసినది
ఆ యొక్క క్రీస్తుని నీవు కలవాలి. ఆ క్రీస్తుని నీవు కలవాలి అంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. ప్రభువా, నువ్వు ఎలా ఉన్నావు? ఒక చిన్న పిల్లవాడు, ఒక చిన్న పాప ఎలాగా నాకు ఇది ఇవ్వవా అని అడిగితే ఎంత ఆశగా ఒక ముద్దుగా మనకి ఇవ్వాలని ఆశపడతామో, అలాగే ఒక చిన్న బిడ్డగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా, నేను నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నాను, నిన్ను కలవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో చోట్ల తిరిగింది స్వస్థత కొరకు, కానీ నేను యేసుక్రీస్తు ప్రభువు యొక్క చెంగును పట్టుకుంటే నేను స్వస్థత పడగలుగుతానన్న విశ్వాసము తనలో ఉన్నది. ఆ యొక్క కోనేటి ఎదుట అనేకమైన సంవత్సరాలుగా నిల్చుండగా ఆ యొక్క దూత అలా కదిలించినప్పుడు నేను మునిగినట్లయితే నేను స్వస్థత పడగలుగుతానన్న ఆ యొక్క విశ్వాసముతో వాళ్ళు ఎలా ఉన్నారంటే, దిస్ ఇస్ ఆల్ ఇస్ బిల్డింగ్ యువర్ ఫెయిత్. ఇది మీ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ దినకాలం క్రీస్తు నా కొరకు, క్రీస్తు మన కొరకు పుట్టాడని నీవు నమ్మకపోతే ద క్రిస్మస్ ఈజ్ నాట్ ఈజ్ యువర్స్ అండ్ మైండ్. క్రీస్తు యొక్క క్రిస్మస్ అనేది నీది కాదు, మనది కాదు. మొట్టమొదటిగా ఆ యొక్క గొర్రెల కాపరులకి దేవుని యొక్క దూత స్వప్నముందు ప్రత్యక్షమై, ఇదిగో ఆ యొక్క వచనాల్లోకి నేను త్వరగా వెళ్తాను, ఆ యొక్క గొర్రెల కాపరులైన వారు నమ్మి వెళ్ళి క్రీస్తు ఎదుట సాగిలపడాలి. ఈ దినకాలం క్రీస్తు పుట్టాడా లేదా అన్నట్లయితే, బేరింగ్ ఎ నేమ్ కాల్డ్ ఎ క్రిస్టియన్ బట్ యు ఆర్ ఎన్ ఏథిస్ట్. నువ్వు క్రీస్తువి, నేను క్రైస్తవుని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు దేవుడు లేడు అన్న యొక్క లోకంలోనే జీవిస్తున్నావు. కనుక క్రీస్తు నీలో ఉన్నాడని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. టుడే ఐ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ బోర్న్. నా సంఘంలో మీరు ఎంతమంది నమ్ముతారండి? నేనైతే చేయొద్దామని అయితే అడగదు, కానీ నీ హృదయములో నువ్వు ఆలోచించు, క్రీస్తు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు పుట్టాడని మనము నమ్మి విశ్వసించాలి. సేవియర్ స్టాండ్స్ ఫర్ ఆయన, ఎస్ స్టాండ్స్ ఫర్ సేవియర్. రక్షకుడిగా నీ కొరకు, నా కొరకు పుట్టి ఉన్నాడు. ఆ యొక్క క్రీస్తులో ఉన్న, జీసస్లో ఉన్న నెక్స్ట్ వర్డ్ మనం వెళ్ళినట్లయితే, యూ స్టాండ్స్ ఫర్ అంటు us a child is born. అది మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం తెరిచినట్లయితే, యెషయా గ్రంథము బైబిల్ మనం తెరిచినట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము ఆ యొక్క ప్రవచన వాక్యము మనము చదివినట్లయితే ఆ యొక్క మాటలు ఏమనున్నది అంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. క్రీస్తుకి ఆ యొక్క ఉన్న యొక్క డిఫరెన్షియల్ ఫార్మ్స్ ఆఫ్ మీనింగ్ మనం చదువుతా ఉన్నాము. ఏదైనా మన కొరకు శిశువు పుట్టాను, మన కొరకు క్రీస్తు పుట్టాడు, మన కొరకు క్రీస్తు జీవించాడు, మన కొరకు క్రీస్తు సిలువలో వేలాడాడు, మన కొరకు క్రీస్తు మరణించాడు, మన కొరకు క్రీస్తు సమాధిలో పెట్టబడ్డాడు, మన కొరకు క్రీస్తు తిరిగి లేచాడు, మన కొరకు క్రీస్తు పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు. Unto us the child is going to come again. సెకండ్ కమింగ్, అదే రెండవ రాకడ. మొదటి రాకడగా unto us a child is born. He has already born for us. ఆయన మన కొరకు ఆల్రెడీ జన్మించాడు. ఆయన రెండోసారి తిరిగి రానై ఉన్నాడు. కనుక ఆ ఇంగ్లీష్ వర్డ్స్ మనం ఐజాయా 9:6 చదివినప్పుడు ఆ వచ్చిన భాగం యొక్క ట్రాన్స్లేషన్లో ఏదైనాగా మనకు శిశువు పుట్టెను, అంటూ us a child is born. యేసు ప్రభు వారిలో ఉన్న గుణగణాల్లో ఉన్న యూ స్టాండ్స్ ఫర్ క్రీస్తు మన కొరకు జన్మించాడు. ఆ క్రీస్తు ఎలాంటి వాడు అంటే, ఆయన భుజము మీద ఏముందండి? రాజ్యభారం ఉంది. దేవాది దేవుడైన క్రీస్తు ప్రభు వారి మీద ఒక రాజ్యభారాన్ని ఉంచారన్నమాట. రెండోది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేవునికి ఇన్ని పేర్లు పెట్టబడింది.
టుడే వాట్ ఈస్ యువర్ నేమ్ అండ్ వాట్ ఈస్ మై నేమ్? నువ్వు అబద్ధికుడువా, దొంగవా, పాపాత్ముడువా, నరహంతకుడువా, లేకపోతే లోకంలో నడిచే సహవాసంతో కూడిన చెడ్డ అలవాట్లతో కూడిన వ్యక్తివా? మరి నీకు ఏ పేరు పెట్టబడి ఉన్నది? క్రైస్తవులని చెప్పుకుంటున్నారే కానీ ఆ నిజమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావా? చాలా మంది ప్రపంచంలో ఇర్రెస్పెక్టబుల్ టు ది రిలీజియన్స్, ఒక మన యొక్క మతాన్ని గురించి నేను చెప్పట్లేదు, కానీ క్రిస్మస్ ఈజ్ ఏ బర్త్డే ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ మనం చదువుకుంటున్నాం, దాన్ని ఆచరిస్తున్నాం. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. మన యొక్క క్రైస్తత్వం అనేది ఒక మతము కాదు, కానీ క్రీస్తు నడిచిన మార్గములో, హౌ క్రైస్ట్ హస్ వాక్డ్ త్రూ, మనం ఆ మార్గములో యాజ్ ఎ డిసైపుల్షిప్గా మనము నడుస్తూ ఉన్నాం. కనుక ఈ దినకాలము ప్రపంచవ్యాప్తము మొత్తము హ్యాపీ క్రిస్మస్ అని జరుపుకుంటూ ఉన్నారు. ఎవ్రీవన్ ఆర్ సెలబ్రేటింగ్ ఆల్ త్రూ ద వరల్డ్ వన్స్ ఇన్ ఎ టైమ్ ఇన్ వన్ ఇయర్. ఒక సంవత్సరములో ఒక్కసారి క్రిస్మస్ జరుపుకున్నారు. అనగా క్రీస్తు నీ జీవితంలో ఒకసారి జన్మించాడా? ఇక్కడ కూర్చుంటున్నా మీ అందరూ క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారే జరుపుకుంటున్నారా అంటే ఒక ఆన్సర్ ఎస్తనే వస్తుంది. మనం అందరం రెగ్యులర్ వర్షిప్ మందిరానికి వెళ్ళే వాళ్ళం కాబట్టి నో అని కూడా వస్తుంది ఆన్సర్. ఎందుకంటే ప్రతి దినము క్రీస్తు మనలో జన్మింపబడాలి, ప్రతి దినకాలము క్రీస్తు మనలో మొదటి వ్యక్తిగా ఉండాలి, ప్రతి దినము క్రీస్తు ఇమ్మానుయేలు దేవుడిగా మనతో నడిపింపబడాలి, ప్రతి దినము క్రీస్తు మన రక్షకుడిగా ఉండాలి. ఒక 25వ తారీఖు మాత్రమే రక్షకుడు కాదండి, ప్రతి దినకాలము ఆయన నీకు రక్షకుడిగా ఉండాలి. ఈ దినకాలము ఒక అమ్మాయి బయటికి వెళితే క్షేమంగా రాగలుగుతుందా? ఒక అబ్బాయి దినకాలం బయటికి వెళ్తే క్షేమంగా రాగలుగుతున్నాడా అంటే ఈ దినాలలో క్షేమము అనేది ఎక్కడా లేదు. సో దే డోంట్ హ్యావ్ ఎనీ సెక్యూరిటీ. రక్షకుడు లేడు. కనుక ఒక మినిస్టర్ కానీ, ఒక అధిపతులు కానీ, అధికారులు వెళ్తున్నప్పుడు రక్షక భటులు మీన్స్ దే ఆర్ ప్రొటెక్టివిటీ పీపుల్. వాళ్ళకు ఉండే యొక్క సోల్జర్సే కానీ రక్షకులే కానీ వాళ్ళని కాపాడుతూ ఉంటారు. ఈ దిన కాలము క్రీస్తు ప్రభువారు మన జీవితంలో రక్షకుడుగా ఉండాలి. హీ షుడ్ సేఫ్ గాడ్ అండ్ హీ షుడ్ ప్రొటెక్ట్ us ఆల్ త్రూ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి దినకాలం. కనుక ఈ దినకాలం వాక్యం వింటున్న మీరు, క్రిస్మస్ ఈజ్ నాట్ ఆన్ ద డే ఆఫ్ ఓన్లీ December 25th. క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ యూ దట్ ఎవ్రీ డే ఇస్ ఎ క్రిస్మస్. ప్రతి దినకాలము క్రీస్తు నీలో జన్మిస్తే ఆయన ఆశ్చర్యకరుడు. ఈ దినకాలము నీ జీవితంలో ఆశ్చర్యములు జరుగునుగాక. అందరా ఆమేన్. మన సంఘములో, మన కుటుంబాలలో, మన జీవితంలో ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి మన జీవితాల్లో జరగని ఆశ్చర్య కార్యములు ఆశ్చర్యకరుడైన క్రీస్తు ద్వారా మన జీవితంలో జరగాలని కోరుకుందాం. సమాధానకర్తయగు అధిపతి ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్త. ఈ వెనకాల ఎన్ని కుటుంబాలు సమాధానంతో లేదో, దిస్ క్రిస్మస్ షుడ్ గివ్ దెమ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మన కుటుంబాలలో సమాధానం ఈ దినాలలో, ఈ దినకాలం నుండి ఉండాలని ఆశపడుతున్నాను. ఎవరిని వ్యక్తిగతంగా నీలో సమాధానం ఉందా లేదా అని నేనైతే అడగను, కానీ నీకు నీవుగా నువ్వు ప్రశ్నించుకో. ఆర్ యు లివింగ్ ఇన్ ఎ పీస్ఫుల్ లైఫ్? Are your thoughts are peaceful? Is your life is peaceful? Are your families are unitedness in peacefulness? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ప్రయాణంలో, నీ ఆలోచనలో సమాధానం ఉన్నదా? సమాధానం ఉంటే దేవునికి స్తోత్రం. సమాధానం లేకపోతే దిస్ క్రిస్మస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మన యేసు ప్రభువారు సమాధానానికి అధిపతి. నా దగ్గరికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత వెల చెల్లించినా సమాధానం అనేది దొరకదు. సమాధానం అనేది దేవుని యొక్క పాదం ఎదుట మాత్రమే దొరుకుతుంది. ఇఫ్ యు నీడ్ పీస్ ఇన్ యువర్ లైఫ్,
when you are living a peace life, అంటే ముక్కలుగా జీవిస్తున్న నీ జీవితాన్ని the Lord Jesus is going to unite you. ఆయన నిన్ను కలిపి సమాధానంతో విడిపోయిన కుటుంబాలు ఈ కాలము this Christmas should reunite their families in the name of Jesus. మన ఏ కుటుంబాలైతే భార్య భర్తలుగా విడిపోయి ఉన్నారు అట్టి వారి కుటుంబాలు ఈ క్రిస్మస్ అనేది కడతా ఉన్నది. బికాస్ he is the prince of peace. ఆయన మాత్రమే సమాధానం చేయవాడు. ఈ లోకంలో ఎన్నో లాస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా అన్నిటికన్నా ద సుప్రీం లార్డ్ ఇస్ ద జీసస్ క్రైస్ట్. ఆయన ఉన్నతమైన యేసు ప్రభువారు. కనుక నీ జీవితంలో సమాధానకర్త అయిన దేవుడు నీలో ఉండాలని నువ్వు ఆశపడినట్లయితే అంటూ చైల్డ్ ఇస్ బోర్న్. నీ జీవితంలో క్రీస్తు జన్మించాడా లేదా జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా మన కొరకు క్రీస్తు జన్మించాడు. యేసు ప్రభు అన్న జే స్టాండ్స్ ఫర్ జీసస్, ఈ స్టాండ్స్ ఫర్ ఇమాన్యుయల్, ఎస్ స్టాండ్స్ ఫర్ ది సేవియర్, యూ స్టాండ్స్ ఫర్ అంటూ వాజ్ ఎ చైల్డ్ ఇస్ బోర్న్. లాస్ట్ వర్డ్ లో ఉన్న ఎస్ ఏంటంటే దేవుని యొక్క మాటలోని లూకాసు వార్త 2వ అధ్యాయము మనం తెరిచినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము మన యొక్క బైబిల్ తెరిచినట్లయితే ఆ యొక్క 12వ వచనం మనం చదివినట్లయితే ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఇట్ ఈస్ అ సైన్ టు యూ. ఒక ఈ చర్చికి రావాలి అంటే, ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నీకు ఒక రూట్ మ్యాప్ కావాలి, సైన్ కావాలి. లేకపోతే మన యొక్క జీవితంలో ఏదైనా ఒక అనారోగ్యమో ఏదైనా ఉంటే ఒక సైన్స్ అండ్ సిమ్టమ్స్ మెడికల్లీ ఒక చిన్న ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది మన జీవితంలో. అలాగా ఒక గుర్తు ఉండాలి. ఒక వ్యక్తిని సమూహంలో కలవాలంటే ఈ వ్యక్తి ఎలా ఉంటాడండి, ఒక బ్లాజర్ వేసుకున్నాడు, లేకపోతే ఈ వ్యక్తి తెల్లగా ఉంటాడు, ఏదో ఒక చిన్న స్మాల్ సైన్. అదేవిధంగా క్రీస్తు పుట్టాడని వాట్ ఈస్ ద సైన్? ఎస్ స్టాండ్స్ ఫర్ సైన్ టు యూ, సైన్ టు మీ. అదేంటిది అంటే దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు యేసుప్రభువారు జన్మించాడన్న ప్రూఫ్ నీ జీవితంలో ఏంటి అంటే ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటా చూచెదరని వారితో చెప్పాను. సో నీవు క్రీస్తుని కలిసి ఉండకపోతే దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇదే దినం ప్రభు చేసినది. దీని యందు ఉత్సహించి సంతోషించి ఆనందించవలసిన దినం అన్నమాట. కనుక నేను తీసుకున్న మొదటి మాటలో ఉన్న జీసస్లో ఆ యొక్క తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టను. ఆ యేసులో ఉన్న యేసు యొక్క పదాన్ని తీసుకొని JESUS అనే యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించినప్పుడు క్రీస్తు నీలో ఉండాలి. 2 ఇమ్మానుయేలు అయిన దేవుడు నీతో తోడుగా ఉండాలి. 3 రక్షకుడు మనతో ఉండాలి. అది సేవియర్. యు అండ్ వాజ్ ద చైల్డ్ ఇస్ బోర్న్. క్రీస్తు మన కొరకు జన్మించాడు. అండ్ ఎస్ ఇట్స్ అ సైన్ ఫర్ యు అండ్ మీ. ఈ యొక్క క్రీస్తు జన్మించిన చోట ఈ క్రీస్తు యొక్క ఈ మేజర్ సీన్లోకి మరియా, యోసేపు, నేను వారిద్దరి గురించి తీసుకుంటే చాలా టైం ఉంటుంది. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే దే లివ్డ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితాన్ని యోసేపు జీవించాడు. పరిశుద్ధమైన జీవితము మరియా జీవించాడు. ఈ క్రిస్మస్ దినం ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ అండ్ ఎ ప్యూర్ అండ్ ఎ కంప్లీట్ క్రిస్మస్ నీ జీవితంలో ఉండాలి. పురుషులైన వాళ్ళ యోసేపు వాళ్ళు జీవించారు, స్త్రీలైన వాళ్ళ మరియమ్మ జీవించారు. అనగా నేను తీసుకున్న ఒక్క పాయింట్ ఏంటంటే వాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. నీవు కూడా పరిశుద్ధమైన జీవితంలో నీవు జీవించినట్లయితే ఒక మరియా యోసేపు పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తే ఎంత ఆశీర్వాదాన్ని చూశారు అంటే లోక రక్షకుడు ద ప్రిన్స్ ఆఫ్ పీస్ జన్మించాడు. అదే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితాల్లో నీవు చూస్తావు. జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి అయినా మరచును కానీ నేను మరువలని
కనుక ఇక్కడ ఆ మాటలు వింటున్నాం. మీ జీవితంలో ఎవరు చూస్తున్నారా? చూడట్లేదా? తల్లిదండ్రులు చూడొచ్చు, చూడకపోవచ్చు. క్రీస్తు నిన్ను చూస్తూ ఉన్నాడు. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. మూడోది ఏంటి అంటే ఇక్కడ జ్ఞానులైన వారు బంగారము, ఓళము, సాంబ్రాణి. దాని గురించి నేను ధ్యానిస్తే ఒక గంట సమయం పడుతుంది. దేవుని చిత్తమైతే మరొక ప్రసంగంలో ఆ యొక్క జ్ఞానులైన వారి గురించి ధ్యానిస్తాను. ఇక్కడ జ్ఞానులైన వారి గురించి ఒక్క మాట ఇవాళ చెప్పి ఏం ముగిస్తాము అంటే, వారు అర్పించినది బంగారము, ఓళము, సాంబ్రాణి. దే హావ్ ఆఫర్డ్ ద గిఫ్ట్స్ టు ద లార్డ్. ఈ దినకాలం చాలా మంది నేను ఒక గిఫ్ట్ ఒకరికి ఇవ్వాలి కావాలి అని చాలా మంది గిఫ్ట్లు కొనుక్కుంటారు, గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, పంచుకుంటారు, బాగానే ఉంది. కానీ దిస్ ఇస్ అ టెంపరరీ. కానీ బంగారం ఎందుకు ఇచ్చారు అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, బంగారము గోల్డ్ సింబలైజెస్ ప్యూరిటీ. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనం బంగారం షాప్కి వెళ్ళినప్పుడు మంచి బంగారమా, మేలు బంగారమా, కల్తీ బంగారం ఉందా, ఇహలోకంలో పెట్టుకునే బంగారానికి ఇంత కష్టం చేస్తాం. అంతకన్నా ద ప్యూరెస్ట్ ఫామ్లో పరిశుద్ధ జీవితం జీవించిన మరియా యోసేపుల్లో పరిశుద్ధ ఆత్మ వలన కలిగిన ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఎన్ ఎంబ్రియో ఇన్ దిస్ వరల్డ్, ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఎన్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సో ద లార్డ్ జీసస్ ఈజ్ యాజ్ ప్యూర్ యాజ్ గోల్డ్. బంగారం కన్నా శ్రేష్టమైన వాడు. కాబట్టి ఈ జ్ఞానులైన వాళ్ళు ఎంతైనా జ్ఞానం ఉన్నవాడు కదండి. నేను ఈ ప్రభు అయిన యేసు ప్రభు వారిని ఆరాధించాలంటే ఎంత విలువైన బహుమతిని ఇస్తే నా రుణాన్ని కానీ నా ఆరాధనని కానీ నేను అర్పించినది ఇట్ క్యాన్ బి సాటిస్ఫైయబుల్. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, 10,000 రూపాయలు చేరిస్తే సాటిస్ఫై అవుతారు, 5,000 రూపాయలు చేరిస్తే సాటిస్ఫై అవుతారని మీకు తెలుసు. సర్లే వీళ్ళ స్థాయి కొద్ది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ కడదామని అనుకుంటారు. సేమ్ లైక్ వాయిస్ జ్ఞానులైన వారు ఎంతైనా జ్ఞానులైన వారు కాబట్టి ఈ లోకంలో ఉన్న దానికన్నా ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ విచ్ ఇస్ వెరీ ప్యూర్, దానిని క్రీస్తు ప్రభు వారికి అర్పించారు. ఆ గోల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బట్ ఆయన జన్మించాడు కాబట్టి బంగారాన్ని సమర్పించారు. రెండోది ఏంటి అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది సాంబ్రాణి. సాంబ్రాణి ఒక జ్ఞాని దేవునికి సమర్పణ చేసుకున్నాడు. సాంబ్రాణి అనగా ధూపము వేయడం. ధూపం వేయడం అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం. నేను 3 రకాలైన భక్తిని చూశాను. ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ చూశాను, కేథలిక్ క్రిస్టియన్స్ చూశాను, ప్రొటెస్టెంట్ ఆఫ్ క్రిస్టియన్స్ ముగ్గురిని చూశాను. నేను నా ఈ యొక్క 8-9 ఫారెన్ లైఫ్లో నేను అన్ని సంఘాలకి వెళ్ళాను. ఒక్కొక్కరు యొక్క డిఫరెంట్ ఫామ్స్లో ఇప్పటికీ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ కానీ కేథలిక్ క్రిస్టియన్స్ కానీ ఈ దిన వరకు కూడా ధూపం వేస్తూ ఉంటారు. వేయడం తప్పు అనే అధికారం మనకి ఎవరికి లేదు. కానీ మనం ఒకరిని జడ్జి చేయడం అనేది మన యొక్క పరిస్థితి కాదు. కానీ ఈ యొక్క జీనియాలజీ ఆఫ్ క్రైస్ట్లో, ఈ యొక్క ఆది క్రైస్తవుల నుంచి వచ్చిన యొక్క భాగంలో ఆ పాత దినాల్లో క్రీస్తు పుట్టిన దినాల్లో ఆ ధూపం వేసేవాడు. ఈ దినకాల క్రీస్తు మన కొరకు పుట్టిన తర్వాత, క్రీస్తు మన కొరకు జీవించిన తర్వాత, క్రీస్తు మన కొరకు మరణించిన తర్వాత, క్రీస్తు మన కొరకు పునరుద్ధానుడైన తర్వాత, క్రీస్తు నీ కొరకు నా కొరకు తిరిగి రానున్న యొక్క సమయంలో కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుంది అంటే, కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనంలో మొదటి వచనం కూడా చదువుతాను. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడినను. నేను మొరపెట్టగా నా మాటకు చెవి ఎక్కుము, నా ప్రార్థన ఎలా ఉండాలండి? ధూపము వలెను. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ దినకాలం మన సాంబ్రాణిని తీసుకొచ్చి
ఈ దినకాలమై ఇక్కడ మనం ధూపం వేయాల్సిన పని లేదు. బికాస్ ఆల్రెడీ ద ఓల్డ్ జీనియాలజీ ఆఫ్ దిస్ ఈ యొక్క హిస్టరీలో ఆల్రెడీ ద ఆర్థడాక్స్ మిగతా ఉన్న ప్రీవియస్ క్రైస్తవులైన వారు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మనం క్రీస్తును తెలుసుకున్న తర్వాత, ఆయన నీ కొరకు నా కొరకు తిరిగి లేచిన తర్వాత మనం మళ్ళా మెటీరియలిస్టిక్ థింకింగ్ వెళ్ళవసరం లేదు. ఒక వస్తువుని తీసుకొచ్చి మళ్ళా మనం దానికి ధూపం వేయాల్సిన పని అయితే లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మీద మనకి ఏం చెప్తుందంటే, ఆ ధూపం యొక్క స్థానంలో నా ప్రార్థన ఎలా ఉండాలి? ధూపం వలె నువ్వు చేసే దేవునికి అర్పించే నీ అర్పణంలో జ్ఞానులైన వారు ఆ యొక్క సాంబ్రాన్ని అర్పించారంటే నీవి కూడా జ్ఞానివే కదా. ఎవరన్నా నువ్వు అజ్ఞానుడు అంటే, లేకపోతే నన్నే ఎవరన్నా నీకు టాలెంట్ లేదంటే నాకే ఎక్కడలేని కోపం వస్తుంది. ఎందుకంటే నాకున్న జ్ఞానానికి నేనే జ్ఞానవంతుడు అనుకుంటా, నీకున్న జ్ఞానానికి నీవే జ్ఞానవంతుడు అనుకుంటా. ఈ లోకంలో జ్ఞానవంతుడు అని అనిపించుకుంటున్న మనము మరి ఇక మన యొక్క జ్ఞానాన్ని క్రీస్తుకి అర్పించాక క్రిస్మస్ యొక్క అర్పణలో మొదటిది బంగారము అనగా క్రీస్తుకి ద ప్యూరెస్ట్ ఫామ్ అర్పించారు బంగారం. ఈ దినకాలము దేవుడికి ముఖ్యమైన ప్యూరెస్ట్ గిఫ్ట్ యాజ్ వైస్ వరకు కూర్చున్న మీరు అందరూ జ్ఞానులైన వారు, నీ మొదటి యొక్క అర్పణ షుడ్ బి ద గోల్డ్, అనగా వస్తు రూపేణ వేసుకునే బంగారం కాదు. యువర్ లైఫ్, నీ జీవితం, నీ పరిశుద్ధమైన జీవితాన్ని దేవునికి సమర్పించమని బంగారాన్ని, ఆ దినాల్లోనే జ్ఞానాన్ని, ఇంతటి జ్ఞానాన్ని ఆ జ్ఞానులైన వారికి దేవుడు పెట్టాడు. కనుక ఆ జ్ఞానుల ఎదుట నుండి మనం నేర్చుకుంటున్న ఆ జ్ఞానమైన మాటలు ఏంటి అంటే, ద ప్యూరెస్ట్ లైఫ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మన జీవితంలో నుండి పరిశుద్ధతని యేసు ప్రభువారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో, క్రీస్తు ఈ క్రిస్మస్ దినాన నువ్వు అర్పించే బంగారంలో ఉన్న యొక్క అర్పణ అంగీకరింపబడినట్టు. లోకంలోను పాపంలోను ఆ యొక్క అపరిశుద్ధతలో ఉంటూ నువ్వు దేవునికి ప్రభువా నీ క్రిస్మస్ దినాన్ని నేను ఆనందిస్తున్నాను, కొత్త బట్టలు ధరించాను, మంచిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటే, దిస్ ఇస్ నాట్ ది యాక్సెప్టబుల్ క్రిస్మస్ ఇన్ మై లైఫ్ ఆర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ బంగారాన్ని అర్పించారు, రెండు సాంబ్రాన్ని అర్పించారు. అనగా ఈ దినకాలము దేవుడిని సాంబ్రాణిని దేవుడు అంగీకరించాలి. నీ సాంబ్రాణి ఏంటి అంటే ఈ యొక్క మాటలో నా ప్రార్థన ధూపం వలె. యూ షుడ్ స్టార్ట్ ప్రేయింగ్. క్రిస్మస్ అనగా ఏం చెప్తుంది అంటే ప్రార్థన చేయాలి. నేను కాలం కూర్చుంటారు, మీరు ప్రార్థన చేయటం రాదు అన్న వారికి నేను ఒక్క మాట చెప్తాను, యేసయ్యా నువ్వు నా కొరకు జన్మించావు, నీవు నన్ను కాపాడు. ఆమె ఈ చిన్న ప్రార్థన చాలు. హి ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ యువర్ ఇన్నోసెన్స్ ప్రేయర్. నీ అమాయకత్వమైన ప్రార్థన, నీ పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మాటను నువ్వు అర్పించాలి. నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైత్యం వలె నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుని యొక్క దృష్టిలో నీ సాంబ్రాణి దేవుడు అంగీకరించారు. ఆ జ్ఞానులైన వారు ఈ దినకాలము ఆ యొక్క బహుమతులే ప్రవచనాలు వినాలి. బంగారం యొక్క ప్రవచనం మాట ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించు. సాంబ్రాణి యొక్క ప్రవచనం ఏంటంటే నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండాలి. కనుక నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నీ గృహమంతయు ధూపము చేత ఎలాగ ఒక చేత నింపుతాను. ఆ యొక్క పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఏం చేస్తూ ఉంటారంటే ఈ పోప్స్ కానీ ఫాదర్స్ కానీ ఆ ధూపాన్ని వేసుకుంటూ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం మొత్తం తిరుగుతూ ఉంటారు. చాలా మంది చూసి నవ్వుకుంటూ ఉంటారు, కానీ మనం దేనిని విమర్శించుకోవడం. దట్ ఇస్ ఆల్ హ్యాబిట్. నాకు టైం లేదు, కానీ ఈ యొక్క సామ్రాణి గురించి ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. అది నేను నెక్స్ట్ యొక్క వాక్య భాగంలోకి వచ్చినప్పుడు వై వి షుడ్ నాట్ క్రిటిసైజ్, మన ఇతరుల యొక్క భక్తిని ఎందుకు క్రిటిసైజ్ చేయకూడదన్న దానికి కూడా మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఒకరిని రిజ్యూమ్ చేయాల్సిన పని లేదు. నాకు నేనుగా ఉన్న ఆత్మీయ జీవితాన్ని రుజువు చేసుకోవాలి. నీకు నీవుగా నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని యొక్క దృష్టిలో దట్ షుడ్ బి యాక్సెప్టబుల్ అంటూ గాడ్. మూడోది ఏంటి అంటే ఆ యొక్క బంగారము ఓడము తర్వాత సాంబ్రాణిని దేవునికి అర్పించారన్నమాట.
మరి యొక్క సాంబ్రాణిని కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు మనం ధ్యానించాము. తర్వాత బోళము ఆ యొక్క మూడో యొక్క గిఫ్ట్గా జ్ఞానులైన వారు సమర్పించారు. ఆ బోళము దేనిని సూచిస్తుంది అంటే క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధరణ. అంటే ఒక 3 వర్షాలు చెప్పేస్తారు. గోల్డ్ బంగారం అనగా క్రీస్తు యొక్క పుట్టుక, సాంబ్రాణి అనగా క్రీస్తు మరణమునకు ఆరోహణ అవుతున్న సమయం, తర్వాత బోళం అనగా క్రీస్తు యొక్క రిజరక్షన్. అంటే బోళంలో ఏమున్నాయి అంటే కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దట్ విల్ రీగెయిన్ యువర్ లైఫ్. చాలా మంది దైవ సేవకులుగా అభిషేకింపబడే సమయంలో వారు ఆ యొక్క నూనె చేత అభిషేకింపబడతా ఉంటారు అనమాట. కనుక ఈ యొక్క బోళం అనేది ఇట్స్ అన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాల్డ్ ఇస్ అ మిర్రర్ అనమాట. ఆ మిర్రర్లో ఉన్నది ఏంటంటే ఒక ప్రాపర్టీ ఏంటి అంటే హీలింగ్ ప్రాపర్టీ అనేది, స్వస్థత గుణం అనేది ఆ యొక్క బోళంలో ఉన్నది. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని క్రీస్తుకు నువ్వు సమర్పించుకుంటావో క్రీస్తులోనే నువ్వు స్వస్థతను పొందుకుంటావు. కనుక వాక్యం వింటున్న ప్రతి వారికి చెప్తున్నాను, క్రీస్తు పుట్టుక నమ్మని వారు, క్రీస్తు మరణం నమ్మని వారు, క్రీస్తు పునరుద్ధానం నమ్మని వారు, క్రీస్తు యొక్క కార్యాలు కూడా నమ్మరు. క్రీస్తు యొక్క కార్యమే ఇస్ రిజరక్షన్. దట్ ఈస్ మనం ధ్యానిస్తున్నాం, మీరు కనుక్కోవాలండి బోధం అన్నమాట. ఈ జ్ఞానులైన వారు మనకి ఏం బోధిస్తున్నారు అంటే మనము యొక్క స్వస్థత, మనలో పునరుద్ధానం, క్రీస్తు యొక్క శక్తి, మనలో నూతనత్వము అది ఎప్పుడు వస్తుంది అంటే దేవునికి మనం అర్పించుకునే ఈ యొక్క బోధంలో. మరి వెనకాల జ్ఞానులుగా ఉంటున్నా నీవు బంగారం అర్పించడానికి అనగా నీ జీవితాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? సాంబ్రాణి రూపార్పణతో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? బోధముతో దేవుని యొద్ద నుండి పొందుకుని స్వస్థత పొందుకున్నట్టు ఆయన పునరుద్ధానములో ఆ 2వ రాకడ సమయంలో లేచి ఆయనలో ఆయన మహిమలో ప్రవేశించగలిగే ధన్యత నీలో ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ నేటివిటీ సీన్లో ఇంకొక మాట ఉంటుంది, గొల్లలైన వారు. మరి సమయం అయితే అయిపోయింది కాబట్టి నేను వాళ్ళ రేపు యొక్క ఆరాధనలో గొల్లల గురించి నేను ధ్యానిస్తాను. కనుక ఈ క్రిస్మస్ దినాన్న సంఘంలోనూ మానవాళి కొరకు to all the people who are listening this word of God, I request you all to submit your lives as how wise men have submitted, has offered gold, silver and frankincense to God. He is expecting your life to be submitted to Him as you need to live with your life. And you should accept Jesus Christ's birth. You should accept Jesus Christ's death. You should accept Jesus Christ's resurrection. And you should believe that He is going to come again for you and me. That is the real Christmas. In the real Christmas, J stands for Jesus. E stands for Emmanuel. S stands for Savior. U stands for unto us a child is born. And S stands for it is a sign for. ఈ క్రిస్మస్ ఈ వెనకాల మనకి ఏం బోధిస్తుందంటే నిజమైన క్రిస్మస్ మీ జీవితంలో ఉండాలంటే క్రీస్తు నీలో ఉండాలి, యేసు నీలో ఉండాలి, ఇమ్మానుయేలు దేవునికి తోడుగా ఉండాలి, రక్షకుడిగా జీవితాంతం ఆయన నీకు నాకు మనతో ఉండాలి. మన కొరకే ఆయన జన్మించాడు కనుక నువ్వు ఆయన కొరకు జీవించాలి. అదే మనకి ఆనవాలి ఈ యొక్క క్రిస్మస్ డే. కనుక క్రీస్తు యొక్క దగ్గరికి ఆనులైన వాడు బంగారం కూడా సాంప్రదాయం. మరి వెనకాల మందిరానికి నువ్వు వచ్చావు కదా, నేనేమి అర్పించడానికి వచ్చాను? సంఘానికి నేను వేస్తున్నాను ప్రశ్న. I'm questioning all the people who are already in this world. Today on this day of Christmas, as wise men has brought lot of gifts, gold, silver, and frankincense to offer to God. Today, which gift? What the type of gift you have brought in front of Jesus? నువ్వు ఏ గిఫ్ట్ని ఇదనే కాదు తీసుకొచ్చావు. మీరు మా కొరకేం బహుమతులు తెచ్చారు నేను అడగలేదు. ఇన్ జనరల్గా జర్నల్ వర్షన్లో బహుమతులు ఎక్స్చేంజ్ చేసుకున్నావు. నువ్వు ఏ గిఫ్ట్ అయితే తెచ్చావో నీ మనసులో ఈ వెనకాలము నీ గిఫ్టే. దట్ ఈస్ ఓన్లీ యువర్ లైఫ్. నా జీవితాన్ని నేను దేవునికి సమర్పించుకోవాలి. నా గట్టి మీద చేయి వేసువాడు వెనక్కి తిరుగువాడు నాకు
పాత్రుడు కాడు. దిస్ ఈస్ ద క్రిస్మస్ మెసేజ్ సేస్ దట్ నువ్వు క్రీస్తుకి నీ యొక్క జీవితాన్ని అర్పించుకొని లోకం వైపు తిరిగితే ద వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, నాట్ టర్నింగ్. నీ క్రీస్తునే వెంబడిస్తాను, క్రీస్తునే మోస్తాను. ఆయన వచ్చే వరకు క్రీస్తు జీసస్ క్రైస్ట్ dwells in me, క్రీస్తు నీలో నాలో జీవిస్తూ ఉంటాడు. మరి ఆ క్రీస్తు జన్మ ఆ యొక్క ఆనందం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎవ్రీ డే ఇస్ అన్ క్రిస్మస్. కనుక ఈ క్రీస్తు మన కుటుంబాల్లో ఉండాలని కోరుకుంటూ మనందరూ 2 నిమిషాలు ప్రార్థించుకుంటాం. పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. I pray for all the nations, those who are in this word of God. Bless them, Lord. Fill them, Lord. Sanctify them, Lord. May this Christmas will give them a new season, a new gift, a new life, a transformable life in their lives, Lord. Those who are all awaiting for the new gift from the Lord, Jesus, grant thy wisdom, grant thy knowledge, grant thy healing in the name of Jesus, Lord. ఇదిన కాలము యేసు ప్రభువారి దగ్గర నుండి ఆ యొక్క బహుమానాన్ని పొందాలని ఆశపడుతున్న మా యొక్క పిల్లలని క్రీస్తు ఒక్క బహుమానాన్ని మాత్రమే మా యొక్క నుండి ఆశిస్తున్నాడు. అది మా యొక్క జీవితం. కనుక మా యొక్క జీవితం ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బంగారము గోళము సాంబ్రాణిగా ధూపార్పణము చేయించు ప్రార్థనాత్మతో మా జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుంటూ జీసస్ క్రైస్ట్ రిజరెక్షన్లో ఆ యొక్క రెవల్యూషన్లో ఆ యొక్క స్వస్థత భాగంలో మేము నడవాలని కోరుకుంటున్నాం దేవా. కనుక ఈ క్రిస్మస్ దినాన ఈ సంఘంలో చేరిన మా బిడ్డలందరినీ నీవు దీవించండి, నీవు ఆశీర్వదించండి, నీవు స్వస్థతపరచండి. ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో ప్రతి వారి కుటుంబంలో ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అయిన దేవుడు వారి జీవితంలో నిలిచినగాక. సమాధానకర్త అయిన దేవుడు వారి కుటుంబంలో ఉండునుగాక. విడవబడిన కుటుంబంలో కట్టబడునుగాక. సమాధానం లేని కుటుంబంలో సమాధానంతో నింపులుగాక. దుఃఖములో ఉన్న కుటుంబంలో వారి దుఃఖములు తొడవమని కోరుతున్నా. ఎవరైతే వారి జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని కావాలని కోరుకుంటున్నారు, చదువులో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్న వారికి మంచి చదువులు, ఉద్యోగాల్లో పైకి వెళ్ళాలనుకున్న ఆశపడుతున్న వారిలో మంచి ఉద్యోగములు, వారి యొక్క బిజినెస్ లో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్న వారిలో వారి యొక్క బిజినెస్ లో ముందుకి, ఎక్కడైతే హాస్పిటల్స్ లో, కాలేజెస్ లో, వర్క్ ప్లేసెస్ లో ఏ చిన్న పని చేసుకుంటున్నా వాటి వారిని మీరు దీవించండి. 30 గారు, 60 గారు, 100 ఈ క్రిస్మస్ యొక్క దినాన్న మల్టీ ఫోల్డ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వారి జీవితంలో అనుగ్రహించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి భాగ్యస్వామిని అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను. ఎవరైతే బిడ్డలు లేక బిడ్డలు ఎదుగుతున్నారు, దిస్ క్రిస్మస్ ఇస్ ద మెసేజ్ దట్ Mary and Joseph had lived a pure life, so they received that most divine blessing from the Lord. మరియా యోసేపులు పరిశుద్ధాత్మ చొరవ చేత ఉండటం వలన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కుమారుని కన్యానికి యేసు అని పేరు పెట్టారు. ఈ దినకాలం ఎవరైతే ఈ మాటలు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారి జీవితాల్లో ఎవరికైతే ఇంకా బిడ్డలు నీ యొక్క పుట్టిన యొక్క వాక్యం ద్వారా వారి కుటుంబాల్లో సమాధానం కలిగజేసి వారి కుటుంబాలని దీవెనమని కోరుతూ ఉన్నాను. ఎలాగా జ్ఞానులైన వారు, గొల్లలైన వారు అందరూ చేరి మోకరించి సాష్టాంగపడి స్తుతులు చెల్లించారు. ఈ దిన కాలము గొప్పవారిగాను పేదవారిగాను స్థాయి నిమిత్తం లేకుండా క్రీస్తుల నిమాంతరం మీదకి వచ్చి పూజిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, మతముతోనూ కులముతోనూ భాషతోనూ దేశంతోనూ భేదము లేక నీ యొక్క పాదం మీదుగా శాస్త్రాంగపడి ఆరాధిస్తూ ఉండగా ద ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధానం లేని కుటుంబాలలో సమాధానాన్ని అనుగ్రహించండి. భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య, అన్నదమ్ముల చెట్టుల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, రక్త సంబంధుల మధ్య, సంఘంలో దైవ జనులకు దైవ బిడ్డలకు మధ్య, దేవునికి మాకుల మధ్య
ఏర్పరచబడిన ఈ యొక్క అగాధం నుండి ఈ క్రిస్మస్ మమ్మల్ని విడిపింపచేసి నూతనాత్మ చేత నింపబడి what hidden blessings were been unthrown and hidden down through this gold, silver and frankincense. We offer our lives to you. Lord, I offer my life to you, O Lord Jesus. నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉంటాను. క్రీస్తు ప్రభువా, ఈ క్రిస్మస్ దినాన్ని మమ్మల్ని మార్చండి. ఈ సమయంలో ఎంతో మంది లోకంలో మరణించిన వారి కుటుంబాలు, అనాథమైన కుటుంబాలు, ఒక ప్రకటన తండ్రిని పోగొట్టుకున్న పేదలు, అనాథాశ్రమంలో ఉంటున్న అనేక మంది చట్టు బిడ్డలు, నాయన ఒక పక్క భర్తను పోగొట్టుకుని లేదా భార్యను పోగొట్టుకుని ఈ సమయంలో దుఃఖముతో భారమైన హృదయముతో ఈ సమయంలో ఉంటూ ఈ దినకాలంలో ఎంతో మంది ప్రతి క్షణం జన్మిస్తూ ఉంటారు, ప్రతి క్షణం మరణిస్తూ ఉంటారు. అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. నాయన ఈ క్రిస్మస్ అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ అనేది మానవాళి అందరికీ దేవా. So I pray for all the nations, Lord. మా యొక్క మంత్రులైన వారికి, the presidents, the prime ministers, the chief ministers, the cabinets, and the high-ranking people from IAS to IPS to IFS, and to the local cadre, low level నుంచి high level వరకు, నాయన ఆర్మీ, నావీ, ఇంకా ఉన్న మా 3 దళాలు అందరినీ, మా దేశాన్ని రక్షిస్తున్న మా పాలకులని నీవు ఈ క్రిస్మస్ దినాన్ని గివ్ దెమ్ ద పీస్ లార్డ్. ప్రతి దేశానికి ఆ యొక్క బౌండరీస్ లో, ప్రతి దేశానికి every world has, every nation has their own litigations. God, all the nations with your peaceful birth, Lord. ప్రతి దేశానికి నీ సమాధానాన్ని ఉంచమని కోరుతున్నాను. Today we need the prince of peace. ఈ దినకాలం గృహములోకి మేము వెళ్తుండగా మా గృహములో మేము ఎవరు ప్రవేశించినా సమాధానం అనే అడుగు ముందు వెళ్ళటకు సహాయం చేయండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీవు వచ్చినంత వరకు సమాధానకర్త అయిన క్రీస్తు మాలో ఉండి జన్మించి జీసస్ ఉన్న JESUS మా కుటుంబాలలో ఉంటూ మా అర్పణని క్రీస్తుకి రూపంగా వేస్తూ నీకు ఆశకరమైన అంగీకారమైన యోగ్యంగా ఉంటుంది. ఈ క్రిస్మస్ మా జీవితంలో మెండైన ఆశీర్వాదం. ఏదైనా కొత్తగా వచ్చిన మంత్రుల్లో వారిని అభిషేకించండి, ఈ మాటలు వింటున్న వారిని అభిషేకించండి. ఈ సమయంలో ఉన్న పేరు పేరు వరుస చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఈ యొక్క వాక్యము అనేకమైన ప్రాంతముల నుండి, అనేక దేశం నుండి వింటున్న ప్రతి వారి కుటుంబంలో కూడా గివ్ దెమ్ దేర్ బ్లెస్సింగ్ లార్డ్ జీసస్. వారి జీవితంలో నీ కుటుంబాన్ని దీవెన ఆశీర్వాదాన్ని నుంచి దీవించి ఆశీర్వదించండి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను దేవా, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. క్రీస్తు మీ కుటుంబాల్లో జీవించాలి. క్రీస్తు మా కొరకు జన్మించాడు. ఆ క్రీస్తుని కానీ ఫార్వర్డ్ చేస్తూ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ దేవునికి మంచి మన సాక్షులుగా ఉండాలని మా కుటుంబం తరపున, సంఘం తరపున మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలుసుకుంటారు. Those who are listening to the word of God, to all the people, I wish you all a blessed Christmas, a new Christmas, a resurrected Christmas, a bountiful, uncountable and unimaginable, fountable blessings may the Lord give to all in Christ Jesus. Amen. And now may the grace of the Lord Son, Father, and the Holy Spirit rest abide with Christ's birth in Jesus Almighty. Amen.